వెల్కమ్ టు విష్ణు టాక్స్. మీకు తెలుసా, ఓ పాకిస్తాన్ మహిళ ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఏళ్ల నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాఖీ కడుతుంది. అంతేకాదు, ఆమె రాఖీలను ఏ షాప్లలోనూ కొనదు. ఆమెనే తన స్వహస్తాలతో స్వయంగా రాఖీలను తయారు చేస్తుంది. ఇంతకీ ఎవరా మహిళ? పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి రాఖీ కట్టడానికి కారణమేంటి? అసలు మోడీ గారికి ఆ మహిళకు సోదరి బంధం ఎలా ఏర్పడింది? రాఖీ పండుగ సందర్భంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం రండి. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాఖీ పండుగ కోసం ప్రజలు సిద్ధమవుతున్నారు. కాగా రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాది కూడా రాఖీ కట్టేందుకు ముస్లిం సోదరి కమర్ మొహిసిన్ షేక్ ప్రత్యేక రాఖీని తయారు చేశారు. తన చేతులతో 2 రాఖీలను తయారు చేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం కోసం వేచి చూస్తున్నారు. కమర్ మొహిసిన్ షేక్ పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. 1981లో వివాహం తర్వాత భారతదేశానికి వచ్చారు. ఆమె 30 సంవత్సరాలకు పైగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం ఆమె ఓం గణేశుడి డిజైన్లతో 2 రాఖీలను తయారు చేశారు. తాను ఎప్పుడు మార్కెట్ నుంచి రాఖీలు కొననని, ప్రతి సంవత్సరం ఇంట్లో తన చేతితోనే రాఖీలు తయారు చేసుకుంటానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణికట్టుకు కట్టడానికి జాగ్రత్తగా ఒకదాన్ని ఎంచుకుంటానని ఆమె చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వచ్ఛంద సేవకురాలిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రితో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు కమర్ మొహిసిన్ షేక్. నరేంద్ర మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. ఒకసారి ఆయన నా గురించి ఆరా తీసి సోదరి ఎలా ఉన్నారు అని అడిగారు. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం ఆయన కోసం రాఖీ తయారు చేస్తుంటాను అని చెప్పారు. ఆ చిన్న సంభాషణ 3 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సోదరీమణుల బంధానికి నాంది పలికింది. ఆ రోజు నుండి ఆమె ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతుంది. మోదీ ఆమెను తన సోదరిగా అంగీకరించారు. గతంలో జరిగిన రక్షాబంధన్ రోజున నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ప్రార్థన ఫలించినప్పుడు మోదీ ఆమెను తదుపరి ఏ ఆశీర్వాదం ఇస్తారని అడిగారు. దానికి ఆమె భారత ప్రధాని మంత్రి అవుతారని ఆశిస్తున్నానని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని, ప్రస్తుతం మోదీ తన 3వసారి పదవి కాలంతో ప్రధాని పదవిలో ఉన్నారని ఆమె చెప్పారు. 2024లో కమర్ మొహిసిన్ షేక్ రక్షాబంధన్ కోసం ఢిల్లీకి వెళ్ళలేకపోయారు. కానీ ఈ సంవత్సరం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ప్రధాని కార్యాలయం అనుమతిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె తన భర్తతో కలిసి ప్రయాణం చేసి తన చేతితో తయారు చేసిన రాఖీని ప్రధానమంత్రి మణికట్టుకు కట్టడం ద్వారా సాంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ కథ సింపుల్ గానే అనిపించవచ్చు, కానీ అది 2 దేశాల గడులను దాటి ఉన్న మనసుల బంధానికి నిదర్శనం. కమర్ షేక్ చూపించిన ప్రేమ, భక్తి మరియు ఎటువంటి ప్రతిఫల ఆశ లేకుండా మోదీతో చెల్లెలుగా ఏర్పరచుకున్న అనుబంధం ఎంతో స్పెషల్. రక్షాబంధన్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది హృదయాలను కలిపే ఓ పవిత్ర బంధం.